అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా 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 ఎంతో కొంత ఇవ్వండి అయ్యా. ఎంతో కొంత ఇవ్వడం ఏంట్రా? షాప్లో బేరం అనుకుంటున్నావా? ఇవ్వనంటే ఇవ్వనను, అంతేగాని రాగి అంటావింది. సారీ సార్, పొద్దున్నే తలనొప్పి ఏంటో. తీసుకా దండాలయ్యా. ఏంటి ఫాలో అవుతున్నావు? నీకొక్కడికైనా దేవుడు, నాకు కూడా దేవుడే. పదా ఏంటి షాక్ అయ్యవా? బేసిక్గా నేను బెగ్గర్ని కాదు, ఎక్కడ వాళ్ళు నన్ను చూసి సావ కొడతారనని నేను కూడా బెగ్గర్లాగా రెడీ అయ్యి వచ్చా. ఎలా ఉంది ఐడియా? మనం కష్టపడి సంపాదించింది వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఏం చూస్తున్నావు? ఓహ్, నువ్విచ్చిన 20 రూపాయల గురించా? నువ్వు వద్దు అని వదులుకున్నాక నీ వద్దకు రాదు నాయనా. ఓం నమ శివాయ. షాక్ ఏం జాలే కానీ పద. కలికాలం స్వామి, నాది ఒకటే ఒక కోరిక. నాకు రావాల్సింది నాకు రావాలి. నా దగ్గరికి వచ్చింది మాత్రం ఎప్పటికీ పోకూడదు. అంతే స్వామి, అంతే. చిన్న కోరిక తీర్చే స్వామి. ఏం నన్ను చూస్తున్నావు? దండం పెట్టుకో. మన గుడి ప్రాంగణంలో వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠిద్దాం అనుకుంటున్నాం. దానికోసం చందా ఏమైనా? చందానా? ఇంత పెద్ద దేవుడు ఇక్కడ ఉన్నాగా మళ్ళా ఇంకో ప్రతిష్టాపన ఎందుకండి? ఏమంటారు మాస్టర్? నేను ఇస్తానండి. ఈడు మారడు. వామ్మో, ఇంకా ఎక్కువ ఏంటి? తమ్మి, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు డబ్బులు పోకుండా ఎంత గట్టిగా బిగిసిపెట్టి పట్టుకుంటావో అంత తొందరగా చేతి నుంచి జారిపోతుంది. తర్వాత చూసుకుంటే నీ చేతిలో ఏమీ ఉండదు. నేను పిడికిలు బిగిస్తే గాలి కూడా బయటికి రాదు. పైసలు ఎలా వస్తాయి? వస్తుంది, చూస్తూ ఉండు. పోవయా, చెప్తావు సోది. పైసలు పోతాయంట, పైసలు ఎవడికి చెప్తాడు? నా షూ ఏమైంది? నా షూలేవి? ఏయ్, నా షూ నువ్వే తీసుకున్నావు కదా? శివయ్యని అడుగు. శివయ్యని అడగాల? ఎవడు ఎత్తేసాడు? నా పర్సు కూడా కనిపించట్లేదు. చెప్పినా కదా తమ్మి, నీ టైం స్టార్ట్ అయిపోయింది. అది దొరకదు, పో. అవునా? 20 రూపాయల కోసం కకృతి పడ్డావు, వాడు మొత్తం దోసుకుపోయాడు. ఆడు దొంగ. తమ్మి, గుర్తుపెట్టుకో, టైము డబ్బు మన చేతిలో ఉండమన్నప్పుడు ఉండవు. హలో రేయ్, వస్తున్నాను రా, ఇప్పుడే దర్శనం అయింది. అంటే పెట్రోల్ లేదురా. రేయ్, అది కాదురా. పెట్రోలా? నా బండిలోనే పెట్రోల్ కొట్టుకోను, మళ్ళీ ఈడి బండిలో పట్టాలంట. అంత ఈజీగా నా దగ్గర డబ్బులు ఖర్చు పెట్టిద్దామనా? హలో, A few moments later. యాక్షన్ స్టార్ట్ చేద్దాం. ఏమైందన్నా అంత అర్జెంట్గా ఫోన్ చేసావు? రే, అర్జెంటుగా మా ఇంట్లో బాగాలేదని ఫోన్ వచ్చిందిరా. సోమన్ గడికేమో అర్జెంట్గా బండి కావాలంట. నువ్వు ఇచ్చేస్తావరా? ఆ బండి తీసుకెళ్ళచ్చు కదన్నా. నేను ఈ బండి తీసుకెళ్ళి సాయంత్రం కల్లా తెచ్చిచ్చేస్తా. సరే అన్నా, నువ్వు అది వాడుకో, మర్చిపోక. వెళ్ళు. అన్నట్టు అందులో పెట్రోల్ లేదురా. పెట్రోల్ కొట్టియాలా? వీడిని నమ్ముకుంటే ఎప్పుడు ఇంతే. ఇరికిచ్చేసాడుగా. వామ్మో, వీడు ఇంకా పోలేదా? వీడికి ఏదో ఒకటి కావాలరా. అన్నా, 3000 అంట, కట్టేసే బిల్లు. 3000? బండి కొద్దింది నువ్వే కదా, కట్టు మరి.
రూపాయలు కక్కుర్తుబడి 3000 కట్టాల్సి వస్తుంది. టైము డబ్బు మన చేతిలో ఉండమన్నప్పుడు ఉండవు. అంటే నానా శివరామ శాస్త్రి, ఏంటి స్వామి ఇలా వచ్చారు? నాకు ఒక సమస్య ఉంది, పరిష్కారం చెప్తావేమోనని. మా నాన్న ఇంట్లో లేరు, వచ్చాక చెప్తాను. మీ నాన్న అడిగితే సంభావన ఎందుకు బొక్క, అందుకే ఆయన లేని టైం చూసి వచ్చా. ఇలా ప్రతిసారి నా దగ్గర నుంచి ప్రీ పరిష్కారం తీసుకుంటే ఎలా చెప్పండి? ఈ మాట నువ్వు మా ఇంటి వెనకాల సిగరెట్ తాగకముందు ఉండాలి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడంటే ఏమైనా ఉందా? సరే చెప్పండి. చెప్తాం. అది కాదు, మీ సమస్య చెప్పండి. నువ్వు డబ్బులు పోకుండా ఎంత గట్టిగా బిగిసిపెట్టి పట్టుకుంటావో అంత తొందరగా చేతి నుంచి జారిపోతుంది. నా షూలేవి, పర్సు కూడా కనిపించట్లేదు. తమ్మి గుర్తుపెట్టుకో, టైము డబ్బు మన చేతిలో ఉండమన్నప్పుడు ఉండవు. మీరు చెప్పినంత విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మీకు శని తగులుకున్నాడు. అవును, వాడు చూడడానికి శనిగాల్లాగా ఉన్నాడు. మీ జాతకం చూస్తుంటే అది ఇప్పట్లో వదిలేలా లేదే. అలా అనకు స్వామి, అసలు ఈ రోజు నా జోబుల నుంచి 4000 ఖర్చు అయిపోయినాయి. నా జీవితంలో ఎప్పుడు అంత ఖర్చు కాలేదు తెలుసా. ఇలా రోజు అంటే వాడు చెప్పినట్టే మొత్తం పోయేలా ఉంది. దీనికి పరిష్కారం ఏంటంటే ఈ వినాయక చవితికి నువ్వు విగ్రహం ప్రతిష్ఠించాలి. విగ్రహమా? అన్నదానం కూడా చెయ్యాలి. అన్నదానమా? లడ్డూ వేలపాట్లో కొని 100 మందికి పంచాలి. డబ్బులు మిగిలే మార్గం చెప్పా అంటే పోయే మార్గం చెప్తావంటే? చూడండి, కొంచెం పానేకెళ్ళి కొంచెం కోనా పడతా అంటారు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, తప్పదు. అయినా మనుషులకు పెట్టేలా ఏడుస్తావేంటి? దేవుడికేగా పెట్టమంది, పెట్టొచ్చండి. సరే, ఇప్పుడు ప్రొసీజర్ ఏంటి? రా నువ్వు రావాలయ్యా మా గణపయ్యా, రా 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 రా. ఎలా ఉంది? సూపర్ రా బిడ్డు. అన్నా ఇలాంటిది నా దగ్గర ఇంకోటి ఉందన్నా. పాడు పాడు. ఎవరయ్యా ఎవరయ్యా నువ్వు, శివపార్వతి తనయుడివి నువ్వు, నిన్ను మొక్కితే కోరికలు తీరుస్తావు. హే బిడ్డ, ఇది గణపయ్య అడ్డా. హే బిడ్డ, అరే ఈ పాటను రికార్డ్ చేసి మనం మండపం నడితే మెంటల్ అయిపోతారా. సౌండ్ కైలాసం దాకా వినపడాలి. అది మామూలుగా ఉండదు మరి. నమస్తే మామ్. ఏది మామ ఇట్లా వచ్చినావు? మా వాళ్ళు పొద్దున చెందాడు తిన్నావంట. అంటే అది నువ్వెప్పుడు ఇచ్చినావులే, అయినా 100 రూపాయలు సేమ్ అవుతుందా? మరి అంత పిసినార్తనం పనికిరాదయ్యా. అన్నదానంకైతే బాగా అది తెలుసుకునే వచ్చానండి. చెందేయడానికా? కాదండి, మరే విగ్రహం కొనిద్దామని. ఏంది, నువ్వు విగ్రహం ఇప్పిస్తావా? విజయమాలి అప్పు తీరుస్తాడు నమ్ముతా గాని నువ్వు ఖర్చు పెడతానంటే నమ్మను మామ్. జోక్ చేస్తున్నావు కదా. ఏం చెప్తాం మామ్, టైం బ్యాడు. నిజంగా ఇప్పిస్తావా? అవును. ఎంత అవుతుంది? అరే బిట్టు, లాస్ట్ టైం ఎన్ని అడుగులు పెట్టినాంరా? 10 అడుగులు. అయితే మనం 12 ఫీట్లు పెట్టాలి. 12 ఫీట్లా? ఎంత అవుతుంది? అరే ఎంత అవుద్ది? 50,000. 50,000 అంట. 50,000? తక్కువే. 12 ఫీట్లు 3 ఫీట్లు కొంటే సరిపోదా? ఏంటి 3 ఫీట్లా? ఓ పంచాయన నాకు తొండ పెట్టాను, నేను కూర్చుంటా. ఇప్పుడు ఏమో మా పిన్నోళ్ళ కొడుకు అడిగి 3 ఏళ్ళు 4 ఏళ్ళు బొమ్మ పెడతాడు పక్కన. మామ్ ఇది ప్రెస్టేజ్ మ్యాటరు. పగ్గల్లోడు 11 ఫీట్లు పెడుతున్నాడు, మనం 12 ఫీట్లు అయినా పెట్టాలిగా మామ్. ఎంత ఎత్తు అయితే ఏంటండి, దేవుడేగా. దేవుడికి ఫరక్ ఉండదేమో, మాకుంటది. పక్కగల్లోడం కంటే తక్కువ పెడితే ఇచ్చేది పోదు. 12 ఫీట్లు అయితేనే చెప్పు, లేదంటే తిన్నాను ఉన్నాడుగా 15 ఫీట్లు ఇప్పిస్తున్నాడు. ఆలోచించుకో మరి. పదండ్రా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై. నీ టైం స్టార్ట్ అయిపోయింది. సీనన్నా నమస్తే. ఏం రవి ఎట్లున్నావు? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నీకేంటన్నా ఈ ఏరియాలో డాన్వి. అవునన్నా, ఈసారి విగ్రహం ఇప్పిస్తున్నావంట. అవును, ఎవరున్నారు? కమిటీలో మాట్లాడుకుంటుంటే విన్నా. 12 ఫీట్లు అంటగా. 12 ఫీట్లు అన్నావు కదా, దేవుడికి ఎంత చేసినా గానీ మనం తక్కువే. కానీ నేను టీవీలో చూశానన్నా,
పండక్కి విగ్రహం దానం చేసే బదులు కాణిపాకం వెళ్ళి ఉండిలో డబ్బులు వేస్తే ఎంతో పుణ్యం వస్తుందంట. అరే అవునా? మేము టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం అన్నా. అయితే ఈసారి పండక్కి మేము కూడా కాణిపాకం పోతాం. అది జై బోలో గణేష్ మహారాజ్ కి. చిన్న నువ్వంత మాట్లాడకే 15 ఫీట్లు ఇప్పిస్తాను, సడన్ గా కాణిపాకం అంటే ఏంటన్నా? అరే ప్రకాష్ ఫోన్ పెట్టేసి నీ అవ్వ. హలో హలో హలో, ఏమైందన్నా? సీనన్న హ్యాండ్ ఇచ్చిండు. మరి విగ్రహం పరిస్థితి ఏంటి? అదే అర్థం కావట్లేదు. ఈ టైంకి ఎవరిని అడగాలన్నా? మరి లాస్ట్ టైం పోనీ మన ఎమ్మెల్యేని అడుగుదామా? అడగొచ్చు, కానీ ఈ ఒక్క విగ్రహం వేపించి సమంత్రం అంతా తిప్పించుకుంటాడు రా. ఇంకా మనకు రవిగడే దిక్కు. సరే రమ్మని చెప్పు. సరే మామ్, గణేష్ ఇప్పిస్తాను, ఎప్పుడు పోదాం? మీకు మీ సీనాన్ని ఇప్పిస్తున్నాడు కదా 15 ఫీట్లు. అంటే సీనన్న ఊర్లో ఉన్నట్లే మామ్, ఈసారి నువ్వు ఇప్పించాయి. ఏంది 3 అడుగులేగా మామ్? ప్రెస్టేజ్ మ్యాటర్ మామ్, 3 ఫీట్లు అంటే కష్టం మామ్. 3 అడుగులు మించంటే నాకు కూడా కష్టమే. సరే 10 ఫీట్లు. 3 8 3 అంతేనా? ఫిక్సా? అంతే మామ్. ప్లీజ్ మామ్, అర్థం చేసుకో మామ్. 6 ఫీట్లు ఫిక్స్ మామ్, ప్లీజ్ మామ్. ఇంకేం మాట్లాడవు మామ్ నువ్వు. డెకరేషన్ మాత్రం అదిరిపోయింది మామ్. అది జనాలు ఇచ్చిన చందాలతోటి. నిన్ను కానీ నమ్ముకుని ఉంటే ఇదే కనపని ఎండలో తీసుకెళ్లి బెంచ్ మీద కూర్చోబెట్టోడివి. ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఏంది మామ్ అదే? బొజ్జ గణపయ్యా. అదే తెలుస్తుంది, ప్రతి ఏడాది మా దేవుడిని తలెత్తుకొని చూసేవాళ్ళం. ఇప్పుడు చూడు, దేవుడు ఎత్తు ఎంత ఉందో అనేది కాదు. ఆపు. విగ్రహం చిన్నది పెట్టేరేంద్రా, ఏం సంగతి? వాడికి చెప్పు. దేవుడు ఎత్తుతో సంబంధం లేదు, లోపల ఉన్న భక్తితో సంబంధం. అన్నా, నేను ఇప్పుడే మణికొండ కమ్యూనిటీ హాల్కి వచ్చా. వీళ్ళు డెకరేషన్స్ మాత్రం గట్టిగా చేశారన్నా. నేను లోపలికి వెళ్ళి చూస్తా, ఎన్ని ఫీట్స్ పెట్టారో చెప్తా అన్నా, సరేనా? వీళ్ళెంత ఫీట్ పెట్టారో ఏంటో. చూడు. ఏంటి ప్రకాష్, విగ్రహం కొంచెం చిన్నదైందేమో. ఏంటి బడ్జెట్ ఇష్యూసా? ఖైరతాబాద్ తర్వాత మణికొండదే టాప్ అన్నావు, కానీ ఇప్పుడు మణికొండలో మీ విగ్రహమే చిన్నదనుకుంటా కదా. ఏంటి ప్రాబ్లం? ఏంటి ఏరా? ఏంటి మామ్? ఇందాక డైలాగ్ చెప్తావా, అది వాడి కూడా చెప్పు. ఏ డైలాగు? దేవుడు భక్తి గిక్తి అనేది చెప్పినావు కదా. అదా, దేవుడు ఎత్తు ముఖ్యం కాదు, లోపల ఉన్న భక్తి ముఖ్యం. తొక్కేం కాదు. ఏదన్నా మణికొండలో మాదే టాప్, 12 అడుగులు. మా వాళ్ళకి చెప్పేస్తాను ఫోన్ చేసి. రే ప్రకాష్ గాడు 6 ఫీట్లే, మందే టాప్ 12 ఫీట్లు. టాప్ చూసావా రవి, నీ వల్ల కాలేజీలో తల కూడా ఎత్తుకోలేకపోతున్నాను. మామ్, పరువు అన్నది నీకు వద్ద అంటాం రా నాయన, నన్ను వదిలేయి. ఓకే. అరే బిడ్డు, ఆ సుబ్రహ్మణ్య శాస్త్రికి ఫోన్ చేయి. సుబ్రహ్మణ్య శాస్త్రి? ఆయన ఎందుకు? ఆయన ఎందుకంటావేంటి? విగ్రహం పెట్టు. మరి పూజలు? యూట్యూబ్ లో ఆల్రెడీ పూజలు ఉంటాయి కదా, అవి ప్లే చేస్తే సరిపోతుంది. అన్నా చెప్పన్నా ఆయనకి. మరీ అంత పిచ్చినాడుతనం పనికిరాదా అయ్యా రవి. ఆయన సంభావన తక్కువనే తీసుకుంటాడులే, టెన్షన్ పడకు. ఆ తక్కువ కూడా ఎందుకు బొక్క అని. మరి ఏం చేద్దామంటావు? నాకు తెలిసిన ఒక పంతులు ఉన్నాడు. మీరు అంటున్నారే సుబ్రహ్మణ్య శాస్త్రి అని, ఆయన తలదన్నే పంతులీన. అబ్బో, ఎవరా ఉత్కంద పండితుడు? అలా చూస్తున్నారేంటి? ఈయననేనా సుబ్రహ్మణ్య శాస్త్రిని తలదన్నేవాడు? అంటే నేను రాత్రులు మా నాన్నగారి పక్కన పనుకుంటాను కదండి, నిదట్లో తన్నే అలవాటు ఉంది, అలా చెప్పుంటాడు. ఇంతకు తమకు మంత్రాలు వచ్చా? మంత్రాలా? నాకు మంత్రాలు పెద్దగా వచ్చు 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 వచ్చు. ఏది ఒకసారి గణేశుడి మంత్రం ఏదని చెప్పు. చెప్పు. శుక్లాంబరం విష్ణుం శశివర్ణం. మా పిన్నోళ్ళ కొడుకు కూడా సేమ్ ఇదే మంత్రం అని చెప్పి 10 సార్లు పూజ చేస్తారు ప్రతిరోజు.
ఇది కాదు కానీ వేరేది ఏదో అని చెప్పు. వేరేవా? గణపయ్యా కాపాడయ్యా. జై 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 గణేశ జై 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 దండాలయ్యా ఉండ్రాలయ్యా దీవించయ్యా దేవా నీ అండా దండా కావాలా. గణేశుని పూజ పడడం అంటే పూజ పడిన సినిమా పాటలు పాడతావు. నాకు మా బిట్టుగాడు ఉన్నాడు, రిమిక్ చేసి మరి పాడతాడు. అరే పాడరా. నిన్న రాత్రి వచ్చింది. హోయరే హోయా పొజ్జ గణపయ్య కొబ్బరికాయ కొట్టన గణపయ్య యా 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 జై గణపయ్య నీకు ఉండ్రాళ్ళు తెచ్చాము ఆరగించయ్యా. ఇది బాలయ్య పాట కదండి. నువ్వు పాడింది వెంకటేష్ పాట కాదు. నువ్వు ఆగు. నువ్వు అడగంగానే మంత్రాలు చెప్పడానికి నువ్వేమన్నా కంచి పీఠాధిపతివా? శివరామ శాస్త్రి వెళ్ళి పూజ స్టార్ట్ చేయి. స్వామి నాకు వచ్చినవి కొంచెం కొంచెం మంత్రాలే, అడ్జస్ట్ అవ్వు. సారీ అంతా వినవల్లే. గణపయ్యా ఏ మంత్రం చదవాలి? ఫోన్లో చూసి మేనేజ్ చేద్దాం. ఉత్తిష్ట గణపతి స్తోత్రం రుణ విమోచన గణేశ స్తోత్రం క్రీం ఏకదంత స్తోత్రం చూడు ఏకాక్షర గణపతి. ఫోన్లో చూసి చెప్తున్నాడు మంత్రాలు. ఓం గణానాయ స్వాహ ఓం మమ అనుకోండి అందరూ. మామ్ విగ్రహంలో సాటిస్ఫాక్షన్ లేదు, పూజలో సాటిస్ఫాక్షన్ లేదు, కనీసం ప్రసాదం విషయంలో భయపడాల్సిన పని లేదు మామ్. మన గలీలో ప్రసాదం అంటే పక్క గలీలో క్యూ కడతారు మామ్. కడతారు. శుభం. పూజ అయిపోయింది. ఆ ప్రసాదం మీద తెచ్చిస్తే నైవేద్యం పెట్టేస్తాను. ప్రసాదం ఇదిగోండి. కొబ్బరికాయ ఏంటి? దీంట్లో కొబ్బరి పచ్చడి పెట్టుకోవాలా? లేదు, అదే ప్రసాదం. ఇది ప్రసాదమా? పులిహోర దద్దోజనం ఇలాంటివి అవన్నీ పెట్టడానికి మెస్సా స్వామి, ఇదే సరిపోతుందే. ప్రకాశ్ బాబు గారు కొంచెం ఈ ప్రసాదం బయట పంచుతారా? నేను పంచితే కొడతారేమో. కొబ్బరి ముక్కలేదు మామ్. ఏం కాదు, కనీసం బెల్లమైన యాడ్ చేయ మామ్. బెల్లం వేస్తా అనుకో కొబ్బరికాయ టేస్ట్ పోతా. కనీసం చక్కెరైనా. ఆ పక్కన ఇంట్లో వాళ్ళని అడిగి కలిపేసి పో. ఎలా నువ్వేంటి ఇక్కడ? విగ్రహం ఇప్పించింది మనమే. నా బండి రిపేర్కి 3000 ఇమ్మంటే ఇలేదు కానీ నువ్వు విగ్రహం పెట్టావా? 3000 తీ. ఆగా నువ్వు వచ్చాక దేవుణ్ణి ఏదో మొక్కున్నావు కదా, ఏం మొక్కున్నావు? అవన్నీ చెప్పకూడదు. ఏం మొక్కునుంటావు? నాకు డబ్బులు బాగా రావాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి. నీకెలా తెలుసు? మరి లేకపోతే ప్రకాష్ బాగుండాలి, రవి బాగుండాలి మొక్కుంటావా? సరే, ఇప్పుడు నీ కోరిక నెరవేరింది అనుకో, క్రెడిట్ ఎవరికి ఇస్తావు? ఇంకెవరికి? గణేశుడికే ఇస్తాను. ఆ గణేష్ని పెట్టింది ఎవరు? నువ్వే. అప్పుడు క్రెడిట్ ఎవరికి ఇస్తావు? నీకే అనుకో. కన్ఫ్యూజ్ చేస్తావేంటి? నేను పెట్టిన విగ్రహం దగ్గర నువ్వు మొక్కుంటేనే నీ కోరికలు నెరవేరుతున్నాయి. ఆ డబ్బులు ఉండిలో వేసారనుకొని వెళ్ళిపో. ఇలా కన్ఫ్యూజ్ చేసాడేంటి? ఇడితో పెట్టుకుంటే అంతే. మనతో పెట్టుకుంటాడా? ఇచ్చి పడేస్తా. రవణ మరి వెళ్ళనా? వెళ్దు కానీ నువ్వు చెప్పినట్టే విగ్రహం ఇప్పించాను. మరి నా గుడ్డ స్టార్ట్ అవుతుందా? అవ్వాలి. వెళ్ళు. సరే మరి. అన్నా, ఈ రోజంటే ఎలా కూడా మేనేజ్ చేశాను. మరి రోజంటే మా నాన్నకు దొరికిపోతా అన్నా, నన్ను వదిలే. పోయిపోయి నీకు దొరికొచ్చి తాటకపోతే ఉంటుంది నీకు. ఎవడు? మావాడు. అన్నా బయట హ్యాండ్ ఇచ్చారన్నా 10,000 లాస్. రే శివరామ శాస్త్రి, నా గుడ్ టైం స్టార్ట్ అవుతుందను.
నాకు ఇప్పుడు 10,000 బొక్క అయింది. అంటే విగ్రహం ఒకటే కదా పెట్టారు, ఇంకా అన్నదానం చేయాలి, లడ్డు వేలం పాటలో కొని 100 మందికి పంచాలి. గుడ్ థింగ్స్ టేక్ టైము. గణేష్కి దండం పెట్టుకోండి. ఏం స్టార్ట్ అవుతుందో ఏమో. గణేషా రే ఏంటా రైస్ ఇంకా రాలేదు? అన్నదానం లేట్ అయిందంటే భక్తులు కోపడతారు. త్వరగా తీసుకురా బే. అబ్బా ఎంత బాగా చేశారు వీళ్ళు. భయ్యా తోడ ప్రసాదం దేవనా? ఇస్తా ఆగు. और थोड़ा दो. అవును నిన్నెక్కడో చూసినట్టుందే. मैं इधर का नहीं उधर का है. వాయిస్ కూడా ఎక్కడో విన్నట్టుందే. नहीं 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 दे दो రే ఆ క్యాప్ नहीं नहीं नको. ఏ ఏ ఆగరా. ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఓహో ఎంత బాగుందో. ఆడేమో మావాడు కొబ్బరి చిప్పలు పెడుతున్నాడు. ప్రసాదం బాగుందా ప్రకాష్? దొంగ ఇంతకి దిగజారావా? అడిగితే ఇచ్చేవాణ్ణి కదా. పరువు పోతుందేమో అని. నువ్వు మరీ ప్రకాష్ వచ్చి గణేషుని చూడడం పరువు పోవడం ఎలా అవుతుంది చెప్పు? నేను మరీ అంత నీచంగా కనిపిస్తున్నానా? ఛా! కానీ ముసిగేసుకొచ్చి దొంగచాటుగా ఇలా పులిహోర తింటున్నావు చూడు, ఇక్కడ పోతుంది నీ పరువు. అయినా నీకు తప్ప ఎవరు తెలియదు కదా, నువ్వు చెప్పిన ఎవరు నమ్మరు. మామ అంటే బయట ఒక రెస్పెక్ట్ ఉంటది. చెప్పినా నమ్మరు కానీ చూస్తే నమ్ముతారుగా. ఒక్కసారి అటు చూడు, సీసీ కెమెరా మొత్తం రికార్డ్ అయింది. అయిపోయేవరా ప్రకాష్. అరే 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 వద్దురా ప్లీజ్ రా. రే ఎవరు చెప్పకరా, నువ్వేం చెప్పినా చేస్తాను రా ప్లీజ్ రా. అయితే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సరే ఏంటవి? ప్రతి సంవత్సరం మీరు నాకంటే చిన్న విగ్రహమే పెట్టాలి. అలాగే నిమజ్జనానికి మీరు బ్యాండులు బాజాలు ఏం పెట్టకూడదు, సైలెంట్ గా వెళ్ళిపోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, నేను మాంసు, దమ్ముంటే ఆపు, నేను తోపు, ఈ డైలాగులు వద్దు, సైలెంట్ అయిపోవాలి. సరేనా? సరే. గుడ్ బాయ్. ఏ గణేషన్ కాడ కరెంట్ పోయిందివా? ఎంతసేపు ఇంకా? చేయి చేయి తొందర చేయి. మామ్ ఇప్పుడు అన్నదానంకి ఎంత అవుతుంది మామ్? ఏరియా వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి ఓ 45,000 అవుతుంది. 45,000? ఎందుకంత? బగా రైస్, వైట్ రైస్, సాంబారు, పప్పు, వంకాయ, టమాటా కూర, పాలకూర, స్వీటు, హల్వా, మర్చి, బజ్జీలు, ఇన్ని వెరైటీలు పెడుతున్నాం కదా. వంటలోడే 10,000 తీసుకుంటాడు మామ్. ఓకే అన్నా, లడ్డు వేల ఎంత పోతుంది? లాస్ట్ ఇయర్ 80,000కి పోయింది. 80,000? సరే పెద్ద కొనేటట్టు. విగ్రహం ఇప్పించేశాను, ఇంకా అన్నదానం, లడ్డు వేలం పట్ట. స్వామి వినాయక, నన్ను క్షమించు స్వామి. ఏదో చెడు స్నేహాల వల్ల ఒక్కసారి సిగరెట్ తాగమంటే ప్రయత్నించాను, కానీ దాన్ని అలవాటుగా మార్చుకోవాలన్న ఆలోచనే నాకు లేదు. అది పోయి ఆ పిస్తాని రవికంట్లోనే పడ్డాను. దాన్ని అలసగా తీసుకొని నేను వాడుకుంటున్నాడు స్వామి. ఆ రవిబారి నుంచి ఎలాగోలా నువ్వే నన్ను బయటపడేవా? నీకోసం మంత్రాలని బై హార్ట్ నేర్చుకుంటాను. వచ్చే సంవత్సరం వినాయక చవితి కల్లా మంత్రాలని నేనే చదువుతాను. ఓం గణపతయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏంటి ఏమనట్లేదు, సైలెంట్గా కూర్చున్నాడు. ఓ మామ వస్తున్నాడు. వీళ్ళేంటి సైలెంట్గా ఉన్నారు? మామ్ ఏంటి మామ్ డల్గా ఉన్నావు? ఏం కాలే. ఈ టైం కల్లా ఎవరో ఒకరి మీద అరుస్తూ ఉంటావు కదా. అరుస్తా ఏమొస్తుంది మామ్, గొంతులో గరగర తప్ప. అబ్బో, అందుకే సైలెంట్గా ఉందాం అనుకుంటున్నా. మామగారు మీరేనా ఇలా మాట్లాడేది? మామ ఎవరు? ప్రకాష్ అని చాలు. ఇంత మార్పు వచ్చిందంటే ఏదో పెద్ద తప్పే చేసే ఉంటారు. తప్పులన్నీ జరుగుతూనే ఉంటాయిలే. అసలు నేను ఈ కాలనీ కమిటీ మెంబర్ అవడమే తప్పు.
ఏమైంది మామ్? ఏం అవ్వలేదులే మామ్. అన్నదానం చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు? ఈరోజే. ఈరోజు మలేషియా ఉన్నాడుగా, ఐటెంలు కూడా రెడీ అయిపోయినాయి. అరే స్వీట్ చెప్పడం మర్చిపోయా. అయితే రేపు సోమేష్ ఉన్నాడుగా. సోమేషా? సరే ఎల్లుండి కమలేష్ అన్న. మరి ఇలా అయితే నా టర్న్ ఎప్పుడు? ఎందుకు అంత తొందర నీకు? ఎంత త్వరగా అన్నదానం చేస్తే అంత త్వరగా గుడ్ టైం స్టార్ట్ అవుతుందని సోమేష్ అన్నకి చెప్పి ఎల్లుండి పోస్ట్ పోన్ చేసుకోమని చెప్తా. రేపు ఓకేనా నీకు? నాకు ఓకే. సరే ఐటెం లేదో చెప్తే వంటలోనే చెప్తా. వేడి వేడి రైసు, నోరూరే పప్పు, చల్లటి పెరుగు, ఇంకా అంతే. ఏందంతేనా? వీటిని ఐటమ్స్ అంటారా? ఇంపార్టెంట్ మర్చిపోయా. ఏంది? నీళ్ళు. పెద్ద మెన్యూయే. అది కాదే రవి, కొంచెం బజ్జీలు, గారెలు, పూరీలు, ఇడ్లీలు, పొంగలు, ఉప్మా. ఇదేమైనా హోటల్ అనుకున్నావా, అన్నదానం అనుకున్నావా? సరే స్వీట్ ఏమైనా ఉంటే బాగుంటుంది కదా. స్వీట్ పెరుగుంది కదా, పెరుగులో చక్కెర వేసి ఇచ్చేద్దాం. ఏంటి? ఏం లేదులే, నువ్వు చెప్పిన మెనూ రెడీ చేపిస్తా. వంటలు అదిరిపోవాలి, దెబ్బకి నా సుడి తిరిగిపోవాలి. ఈ రవి రోజు రోజుకి ఇంత దారుణంగా తయారవుతున్నాడు ఏంటి? ఏదో తన పిసినారితనం పోతుందని చెప్పి విగ్రహం పెట్టించు, అన్నదానం చేయొచ్చు అని సోది చెప్పా. కానీ దానాలు చేయడంలో కూడా ఇంత పిసినారితనం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా. నాయనా శివరామ శాస్త్రి అంటే రవి గారిని అంటగట్టింది నువ్వేనా? అంటే మారతాడని. వాడు మారడం కాదురా, కాల్ మీద ఒపీనియన్ మార్చేశాడు. ఆయన ఇప్పుడు ఏం చేయలేంలే, ఇంకా నడు పోదాంపా. ఏం చేయకుండా వెళ్తున్నాడేంటి? మామకి ఏదో జరిగింది. మామ్ భోజనాలు అదిరిపోయాగా? అవును, అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? అదే ఇంకోసారి ఇక్కడికి రావద్దని. సరే గానీ లడ్డు వేలం ఎప్పుడు? నిమజ్జనం అప్పుడు. అదెప్పుడు? 29కి. 29కా? అంటే ఇంకా 5 రోజులు మామ్. ఇంకా 5 రోజులు వెయిట్ చేయాలా? రుకో జరా, సబర్ కరో. ప్రతిదానికో ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని ఫాలో అవుదాం. వెయిట్ చేయి. రేయ్, రేపటికల్లా అన్నీ సెట్ అయిపోతాయిరా. ఎలా అన్నా? లడ్డు కొంటున్నాను కదరా. లడ్డు కొంటావా? ఏది మామ్, లడ్డు వేలం పాటకు రెడీయా? వేలం పాట గీలం పాట ఎందుకు మామ్, సింగిల్ పేమెంట్లో ఇచ్చేస్తా. లడ్డు నాకు ఇచ్చేయి. అవునా, ఎంత ఇస్తావు? 5,000. 5,000? సీనన్న రాని 10,000 నుంచి పాడతాడు పాట. 10,000? మరి సీనన్న. నమస్తే సీనన్న. ఏం రవి, కాణిపాక నుంచి ఎప్పుడు వచ్చావు? బుక్ చేసేలాగున్నాడే. కాణిపాకమా? రవి చెప్పినందుకు నేను పోయినా. ఓహో, విగ్రహం ఇప్పడానికి ఇలా టెండర్ వేసావా? నడవాడా మనం లోపలికి పోదాం. పదా. ఏమవుతుందో ఏమో. నా పాట 10,000. 10,000? 15,000. 15,000? నా పాట 25,000 రూపాయలు. 25,000 ఒకటోసారి అన్నా. 25,000? ఉండరా. ఏమైంది రవి, పాడట్లేదు? 25,000 1 రూపాయి. 30,000 రూపాయలు. 30,000 1 రూపాయి. 35,000. 40,000 1 రూపాయి. 45,000 రూపాయలు. రవణ, రూపాయి పాడతావేంటన్నా? జరగబోయే మంచి గురించి ఆలోచించు. పెద్ద నెంబర్ పాడేయి. 60,000. ఐఎమ్ డ్రాప్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పేమెంట్ ఎప్పుడు చేస్తాం మామ్? ఆన్లైనా? ఈడేంది పట్టించుకోకుండా వెళ్తున్నాడు? రే, ఏమైందిరా టెన్షన్గా ఉన్నావు? మా తమ్ముడు కడుపు నొప్పి అంటే హాస్పిటల్ తీసుకెళ్ళమన్నా. లివర్ ప్రాబ్లం అని చెప్పారు. 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారన్నా. 1,00,000 రూపాయలా? ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. అందుకని దేవుడు మొక్కుదామని వచ్చాను.
మామ్ లడ్డు పేమెంట్ చేయి మామ్, నా నంబర్కి పంపించేయి. పంపిస్తున్నా. అయిపోయిందా? చేస్తున్నా. నాకు మెసేజ్ ఏం రాలేదే. ₹1,00,000 అన్నా? వెళ్ళి హాస్పిటల్లో కట్టారా అన్నా? థ్యాంక్స్ అన్నా, థ్యాంక్ యూ సో మచ్ అన్నా. మామ్ వెళ్ళి సీనన్న పిలిచి లడ్డు ఇచ్చే. క్షమించు తండ్రి. నీ టైం స్టార్ట్ అయింది తమ్మి. ఓ వచ్చావా? ఎప్పుడో స్టార్ట్ అయ్యి దరిద్రానికి దగ్గరలో ఉన్నా. నేను అనేది మంచి టైం స్టార్ట్ అయిందని. లేదు స్వామి, నేను చాలా పిసినారిగా తయారయ్యి దేవుడి విగ్రహం 6 అడుగులు కొనిచ్చా. కనీసం అన్నదానమైనా సరిగ్గా చేయించానా? లేదే. అన్నం పప్పు పెరుగుతో సరిపెట్టేశా. దేవుడికి పెట్టడానికే ఇంత పిసినారితనం చూపిస్తున్నా నేను. ఇంకా నా గుడ్ టైం ఎలా స్టార్ట్ అవుతుంది స్వామి? దేవుడు ఎప్పుడు నేను ఏది అడగడు స్వామి, అడిగేదల్లా మనుషులే. కొంతమంది అవసరానికి అడుగుతారు, కొంతమంది అవకాశం చూసుకొని అడుగుతారు. ఆ రెండిట్లో తేడా ఏంటో తెలుసుకొని నువ్వు సాయం చేస్తావా వదిలేస్తావా అనేది నీ ఇష్టం. విగ్రహానికి పెట్టడం అవకాశం, కానీ సమస్యలో ఉన్నోడికి పెట్టడం అవసరం. అవసరానికి సాయం చేసే గుణం ఉంటే చాలు. అవును, ఇవన్నీ జరిగినట్టు మీకెలా తెలుసు? నవ్వెళ్ళిపోయాడేంటి? హలో అన్నా, గుడ్ న్యూస్. మన కొత్త బయ్యర్ వచ్చాడు. కమిషన్ కూడా ఈసారి ఎక్కువ ఇస్తాడంట. అవునా? థ్యాంక్స్ రా, గుడ్ న్యూస్ చెప్పావు. గుడ్ టైం.